అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా బాలీవుడ్ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. నిరంతర పుకార్లు ఉన్నప్పటికీ బచ్చన్ కుటుంబం లేదా జంట స్వయంగా ఈ విషయంపై ఎటువంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఈ సందిగ్ధత అభిమానులను అయోమయంలోకి నెట్టింది మరియు వారి సంబంధం యొక్క నిజమైన స్థితి గురించి అనిశ్చితంగా ఉంది. ఈ పుకార్ల మధ్య ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపించడం మరింత ఊహాగానాలకు ఆజ్యం పోసింది. వారు వివిధ ఈవెంట్లు మరియు కుటుంబ సమావేశాలకు హాజరవుతూ కనిపించారు. వారి వివాహంలో పుకార్లు ఉన్నప్పటికీ ఐక్యంగా కనిపించారు. అయినప్పటికీ వారి బహిరంగ ప్రదర్శన యొక్క ప్రామాణికత మరియు వారి సంబంధం యొక్క అంతర్లీన స్థితి గురించి చాలా మంది మనస్సులలో సందేహాలు ఉన్నాయి. ఇటీవల అభిషేక్ బచ్చన్ తన పుట్టినరోజును ఈ పుకార్ల మధ్య జరుపుకున్నారు. ఫిబ్రవరి 5న 48 సంవత్సరాలు నిండి 49వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇంతలో ఐశ్వర్య రాయ్ వారి కుమార్తె ఆరాధ్యతో కలిసి సోషల్ మీడియాలో హృదయపూర్వక కుటుంబ ఫోటోను పంచుకున్నారు. తన భర్తకు హత్తుకునే నివాళిగా ఐశ్వర్య తన ప్రేమ మరియు కృతజ్ఞతలను వ్యక్తం చేసింది. రాబోయే సంవత్సరాల్లో అతనికి ఆనందం, ప్రేమ, మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఆప్యాయత మరియు ఐక్యత యొక్క ఈ బహిరంగ ప్రదర్శనతో అభిషేక్కి ఐశ్వర్య పుట్టినరోజు సందేశం వారి వైవాహిక స్థితిపై ఏవైనా సందేహాలను తొలగించినట్లు అనిపించింది. ఇంద్రధనస్సు చిత్రాలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు చేర్చడం సంఘీభావ సందేశాన్ని మరింత బలపరిచింది. అవిశ్రాంతంగా వ్యాపిస్తున్న విడాకుల పుకార్లను తొలగించాయి. ఈ స్పష్టత ఉన్నప్పటికీ నెటిజన్ల నుండి స్పందనలు విభిన్నంగా ఉన్నాయి. కొంతమంది ఈ సంజ్ఞను విడాకుల ఊహాగానాలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా భావించారు. మరికొందరు వారి బహిరంగ ప్రదర్శనల యొక్క ప్రామాణికతను ప్రశ్నిస్తూ సందేహాస్పదంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.